ప్రకృతి వైద్యం ప్రకారం 5-6 లక్షణాలు ఉన్నాయండి. ఈ 6 ఉంటే చాలండి. మొదటిది, రాత్రి శుభ్రంగా నిద్రపోయారా లేదా, కనీసం 5-6 గంటలు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ టైం తగ్గుతుంది. మామూలుగా 6 గంటలు నిద్ర చాలు. 5-6 గంటలు మీరు శుభ్రంగా నిద్రపోయారా, ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు, టీవీ చూడవలసిన అవసరం రాలేదు, నావల్ చదివే అవసరం రాలేదు. చాలామంది నావల్ చదువుతారు. ఆ నావల్ చదువుతూ ఇంకా నిద్ర వస్తూ ఉంటే పేరాలు కనపడవు, మసకగా కనపడుతుంది. అప్పుడు తీసి ఇలా పెట్టుకుని పడుకుని పోతారు. ఇవన్నీ అలవాటు, అడిక్షన్స్ అంటారండి. టీవీ కూడా అడిక్షనే, ఐప్యాడ్ కూడా అడిక్షనే, ట్యాబ్లెట్స్ వేసుకోవడం కూడా అడిక్షనే. ఇవి లేకుండా శుభ్రంగా నిద్రపోయారా, మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, పొద్దున లేవగానే ఏ ఇబ్బంది లేకుండా మోషన్ వెళ్ళగలిగారా లేదా అడగండి. పొద్దున కాలేదనుకోండి, కనీసం రోజులో ఒక్కసారి మోషన్ అయినా చాలు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ కొంతమందికి ప్లేస్ మారినా, ఫుడ్ మారినా, రాత్రి నిద్ర లేకపోయినా పొద్దున మోషన్ రాదండి. ఒక్కసారి మోషన్ అయితే చాలు. మొక్కకుండా, ఇబ్బంది పడకుండా, ప్రసవవేదన పడకుండా అర్ధ నిమిషంలో వెళ్ళి 2 నిమిషాల్లో బయటపడ్డారా లేదా. మూడోది ఏంటంటే, ఆకలి సరిగ్గా వేస్తుందా లేదా. ఆకలి సరిగ్గా వేయడం అంటే ఏంటి, ఇంట్లో పెట్టింది భోజనంలో గుణుక్కోకుండా, విసుక్కోకుండా, ఇది బాగాలేదు అది బాగాలేదు అనకుండా, నిజమైన ఆకలి అయితే పెట్టింది శుభ్రంగా తింటారు, నఖరాలు చేయకుండా. అది ఆకలి అంటే. ఆకలి తిన్నాక పొట్టలో ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేదు. అది సరైన ఆకలి. ఇది మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, మీరు చేస్తున్న పని ఎంజాయ్ చేస్తున్నారా లేదా. అంటే శ్రద్ధగా మీరు దాంట్లో మానసికంగా మీకు తృప్తి కలగాలి. టైపిస్ట్ పని అయినా, స్టెనో పని అయినా, ఎగ్జిక్యూటివ్ పని అయినా, అకౌంటెంట్ పని అయినా, ఇంట్లో వంట పని అయినా మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా మిమ్మల్ని మీరు అడగండి. ఐదో ప్రశ్న, మీ ఛాతీ మెజర్మెంటు పొట్ట కన్నా ఎక్కువ ఉందా లేదా. ఆరో ప్రశ్న, చీటికి మాటికి కోపం తెచ్చుకుని ఇంట్లో వాళ్ళ మీద ఇసుక్కుని, పని వాళ్ళ మీద ఇసుక్కుని, బయట వాళ్ళ మీద ఇసుక్కుని, ఈ విసుగు లేకుండా మీరు అందరితోటి నవ్వుముఖంతో ఉండగలుగుతున్నారా లేదా అడగండి. దీంట్లో ఏ ఒక్క ప్రశ్నకి పాజిటివ్గా ఆన్సర్ లేకపోతే మీరు ఆరోగ్యవంతులు కారు. దానికి పంచతంత్రాలు 5 సూత్రాలు ఇంకో వీడియోలో చెప్పాను. అది పాటిస్తే చాలు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ టెస్టులు అక్కర్లేదు, ఏ మందులు అక్కర్లేదు. మీ జీవిత శైలిలో కొంచెం మార్పు తెచ్చుకుంటే సరిపోతుంది.